మన దేశంలో అత్యంత అవినీతి అత్యంత అసమర్థమైన డిపార్ట్మెంట్ ఏదో చెప్పగలరా? కామెంట్లో చెప్పండి. కానీ అంతకన్నా ముందు ఈ వీడియోని చూడండి. मोमोज अब फैक्ट्रियों में बनते हैं जहां हाइजीन का अभाव है। हाल ही में मोहाली की एक फैक्ट्री में छापे के दौरान एक कुत्ते का शव मिला। ఫ్యాక్టరీస్లో కుక్క మాంసం, ఐస్ క్రీంలో పానీపూరిలో యూరిన్తో పాటు జుట్టు కూడా దొరుకుతుంది. కొందరు రైతు మిత్రులు పండ్లు కూరగాయల్లో స్టెరాయిడ్స్, ఆక్సిటోసిన్ వంటి ఇంజెక్షన్లు చేసి కూరగాయలు పెద్దవిగా ఫ్రెష్గా కనిపించేలా చేస్తున్నారు. ఇంకో షాకింగ్ విషయం ఏంటంటే పెద్ద పెద్ద బ్రాండ్స్ కూడా పిల్లలు తినే ఫుడ్లో కల్తీ మిశ్రమాలను కలుపుతున్నారు. ప్యాకెట్ ముందు ఫ్రూట్స్ని పెద్దగా ప్రింట్ వేస్తారు, కానీ ప్యాకెట్ వెనకాల చిన్న అక్షరాలలో ఫర్ మేకింగ్ పర్పస్ ఓన్లీ అని రాస్తారు. ఇప్పుడు మనం యూజ్ చేసే టూత్పేస్ట్లో ఉప్పు ఉందా లేదా అన్న డౌట్ కన్నా అసలు ఆ టూత్పేస్ట్ ఒరిజినలా కాదా అన్న డౌటే ఎక్కువ. గుజరాత్లో 1500 కిలోలు, యూపీలో 2500 కిలోల ఫేక్ పన్నీర్ పట్టుబడింది. ఇప్పుడు ఇండియాలో ప్రతి ఒరిజినల్కి ఫేక్ అండ్ డూప్లికేట్ దొరుకుతుంది. పాలు, పన్నీరు, బటర్, నెయ్యి, ఆఖరికి నీళ్లు కూడా. మన దేశ మసాలాలు యుఎస్, యూరప్, హాంకాంగ్లో క్యాన్సర్ని కలిగించే పెస్టిసైడ్స్ ఉన్నాయని బ్యాన్ చేశారు. ఓఆర్ఎస్ వార్త అందరూ వినే ఉంటారు. ఆ కంపెనీ ఓఆర్ఎస్ బదులు చక్కెర పాకాన్ని అమ్ముతుంది. విదేశాలలో కుక్కలు కూడా తినని వస్తువులు మన దేశంలో సేఫ్ అని అమ్ముతున్నారు అంటే మీరే ఆలోచించండి మన దేశంలో హెల్త్ డిపార్ట్మెంట్ ఎంత బాగా పనిచేస్తుందో అని. ఇవన్నీ చూసి మీకు కోపం వచ్చి ఉంటుంది. నాకైతే ఖచ్చితంగా వచ్చింది. వీటన్నిటి మీద నిఘా ఉంచాల్సిన, కఠిన చర్యలు తీసుకోవాల్సిన డిపార్ట్మెంట్ మాత్రం నిద్రపోతుంది. నేను మాట్లాడుతున్నది FSSAI గురించి. అసలు మన దేశంలో ఫుడ్ సేఫ్టీ పేరుతో జరుగుతున్న మోసాలేంటి ఈరోజు వీడియోలో మాట్లాడుకుందాం. FSSAI అంటే ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా. ఇది ఆరోగ్య మంత్రిత్వ శాఖ కిందకి వస్తుంది. ప్రస్తుత మంత్రి JP నడ్డా. FSSAI 2008లో ఏర్పాటైంది. బ్రాండ్ లైసెన్సింగ్ నుంచి ఫుడ్ రెగ్యులేషన్స్, క్వాలిటీ మెయింటెనెన్స్ చెక్ చేయడం వరకు ఈ శాఖ పని. మీరు ఏ ఫుడ్ ప్యాకెట్ అయినా తీసుకుని చూడండి, దాని వెనకాల FSSAI లోగో కనిపిస్తుంది. వీటితో పాటు డైరీ ప్రోడక్ట్స్, చేపలు, మాంసం, వీటన్నిటి స్టాండర్డ్స్ కూడా ఈ శాఖే సెట్ చేస్తుంది. కానీ ఇంతకన్నా సమర్థ డిపార్ట్మెంట్ మరొకటి ఉండదు. ఎందుకంటే ఇప్పుడు మీరు మార్కెట్లో 100% ఒరిజినల్ అయిన ఒక్క ఫుడ్ ఐటెం కూడా చెప్పలేరు. రోజు 1000 కిలోల ఫేక్ పన్నీర్ పట్టుబడుతుంది. అనలాగ్ పన్నీర్ అని కూడా ఒకటి ఉంటుంది. వెజిటేబుల్ ఆయిల్, స్టార్చ్, కొంచెం మిల్క్ సాలిడ్స్ కలిపి చేస్తారు. ట్రెడిషనల్ వేలో కాదు. కానీ దీనికి కూడా FSSAI మార్కు ఉంటుంది. లీగల్ కూడా. అందుకే మీకు రోడ్ సైడ్ 30 రూపాయలకే పన్నీర్ దొరుకుతుంది. మీలో ఎంతమందికి తెలుసు రియల్ పన్నీర్, అనలాగ్ పన్నీర్ రెండు వేరు వేరు అని? నా ప్రకారం రెస్టారెంట్ మెనూలో రియల్ పన్నీర్ కాదు, అనలాగ్ పన్నీర్ వాడామని మెన్షన్ చేయాలి. కానీ అవేవి మన దేశంలో జరగవు. కానీ ఇష్యూ ఏంటంటే ప్రాబ్లం కేవలం పన్నీర్తో కాదు. పన్నీర్ ఒక ఎగ్జాంపుల్ మాత్రమే. యూపీలో 500 లీటర్ల ఫేక్ మిల్క్ని పట్టుకున్నారు. ఇక్కడ నీళ్లలో కలిపిన పాలు గురించి మాట్లాడటం లేదు. ఫేక్ మిల్క్, కెమికల్స్తో చేసిన మిల్క్ గురించి మాట్లాడటం జరుగుతుంది. ఎందుకంటే ఈ బిజినెస్ గత 20 ఏళ్లుగా జరుగుతుంది. జార్ఖండ్లో ట్యాంకర్ నిండా ఫేక్ మిల్క్ని పట్టుకున్నారు. దీపావళి ముందు యూపీలో 3000 క్వింటాలు అంటే 3 లక్షల కిలోలు ఫేక్ ఫుడ్ని పట్టుకున్నారు. ఇది కేవలం ఒక్క యూపీలో మాత్రమే. ఒక్కసారి మీరే ఆలోచించండి దేశంలో ఇంకెంత జరుగుతుంది అని. మార్కెట్లో ఫేక్ కూల్ డ్రింక్స్, బిస్లరీ బాటిల్స్, తేనె, నూనె, ఉప్పు, పప్పు ఏది తీసుకున్నా ఫేక్. మన దేశంలో పెద్ద బ్రాండ్స్ కూడా చక్కెర నీళ్ళనే ORS అని ఎనర్జీ డ్రింక్ పేరుతో అమ్ముతున్నాయి. ORS కేసులో ఒక డాక్టర్ 8 ఏళ్లు పోరాడి బ్యాన్ అయ్యేలా చేశారు. కానీ మన మైలాడ్స్ బ్యాన్ని హోల్డ్లో పెట్టారు. ఎందుకంటే ఆ కంపెనీ కోట్ల వ్యాపారం దెబ్బతింటుంది అని. మన MDH అండ్ ఎవరెస్ట్ మసాలాలు సింగపూర్, హాంకాంగ్ మరియు నేపాల్లో టెస్ట్ ఫెయిల్ అయ్యి బ్యాన్ అయ్యాయి. కానీ సేమ్ బ్రాండ్స్ మన దేశంలో బెస్ట్ సెల్లర్స్గా ఉన్నాయి. అదేవిధంగా పతాంజలి రెడ్ చిల్లీ పౌడర్, ప్యూర్ నెయ్యి కూడా టెస్ట్ ఫెయిల్ అయ్యాయి. కానీ మనం అందరం అవే బ్రాండ్స్ యూజ్ చేస్తున్నాం. 10 నిమిషాలలో ఫుడ్ డెలివరీ అవుతుంది అంటే అది ఫ్రెష్గా ఉంటుంది అని మీరెలా నమ్మారా? ఇక్కడ ఆలోచించాల్సింది ఆ ఫుడ్ ఎంత టేస్ట్గా ఉందని కాదు, ఎప్పుడు ప్రిపేర్ చేశారు అని. పంజాబ్లోని పటియాలలో ఒక ఫ్యామిలీ రెస్టారెంట్ నుంచి కేక్ ఆర్డర్ చేసింది.
ఆ కేక్ తిని 10 ఏళ్ల పాప చనిపోయింది. తర్వాత ఇన్వెస్టిగేషన్ తెలిసింది ఏంటంటే ఆ కేక్ రెస్టారెంట్ నుంచి కాదు, ఒక క్లౌడ్ కిచెన్ నుండి వచ్చింది అని. ఇన్ని సంఘటనలు జరుగుతున్నా మన FSSAI నిద్రపోతూనే ఉంది. ఇదేమి మొదటిసారి కాదు కదా జరిగింది అని. వీటన్నిటి తరువాత కూడా ఫుడ్ సేఫ్టీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పట్ల ప్రభుత్వం సీరియస్గా కనిపించదు. రైట్స్ కూడా కేవలం నామకేలియే జరుగుతాయి. ఆఖరికి పార్లమెంట్ ప్యానెల్ కూడా FSSAI తన ఫండ్స్ని యూటిలైజ్ చేయట్లేదు అని అంటుంది. ఎప్పుడైతే ఈ ఫుడ్ ఇన్స్పెక్టర్స్ రైడ్కి వెళ్తారో రైడ్లో సీజ్ చేసిన వస్తువులని ఎలా డిస్పోజ్ చేస్తున్నారో మీరే చూడండి. ఇది చూస్తేనే తెలుస్తుంది వీళ్ళకి ఈ జాబ్స్ ఎలా వచ్చాయి అని. నన్ను అడిగితే మనం ఫుడ్ సేఫ్టీ రూల్స్ని జపాన్ నుండి నేర్చుకోవాలని అంటాను. ఎందుకంటే జపాన్లో ప్యాకెట్ మీద ఉన్న ఫోటో, లోపల ఫుడ్ ఖచ్చితంగా ఒకటే ఉండాలి. 100% ఫ్రూట్ జ్యూస్ అయితేనే ప్యాకెట్ మీద ఫ్రూట్స్ని ప్రింట్ వేస్తారు. కానీ మన దగ్గర 0.1% ఫ్రూట్స్ ఎసెన్స్ ఉంటే చాలు, ప్రోడక్ట్ మీద పెద్ద పెద్ద ఫోటోలు ప్రింట్ వేస్తారు. అప్పుడే మనం సైకలాజికల్లీ నిజమైన ఫుడ్ తింటున్నాం అన్న భ్రమలో ఉంటాం. दिया सर, भारत का कंज्यूमर बाजार एक बड़ी बीमारी का शिकार है जिसे मिसलीडिंग ब्रांडिंग और फॉल्स एडवर्टाइजमेंट के नाम से जाना जाता है.